కోట్ల మంది భక్తితో కొలిచే దైవం శబరిమల అయ్యప్ప స్వామి. ఆయన ఆలయంలో బంగారాన్ని ప్లాన్ చేసి కొట్టేసిన ఇంటి దొంగలు భయం లేకుండా అమ్మేసుకున్నారు. చేసిన తప్పు బయటకు రావడంతో ఒక్కొక్కరి ముసుగు తొలగిపోతుంది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ను అరెస్టు చేసిన సిట్ అధికారులు అతడు అమ్మిన బంగారాన్ని కక్కిస్తున్నారు. దేవస్వం బోర్డు మాజీ అధికారి ఇందులో హస్తం ఉందని గుర్తించారు. అతన్ని కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయం బంగారం చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు కేరళ సిట్ అధికారులు. మాయమైన పసిడి ఆచూకీ రాబడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని బళ్ళారిలో 476 గ్రాముల గోల్డ్ సీజ్ చేశారు. ఉన్నికృష్ణన్ పొట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా బళ్ళారిలోని రొద్దం జ్యువెలరీలో తనిఖీలు చేపట్టి బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప ఆలయం గర్భగుడి ముందుండే ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాల బంగారం మాయం కావటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో దాత ఉన్నికృష్ణన్ను అరెస్టు చేసిన సిట్ అధికారులు అతడి నుంచి కీలక సమాచారం సేకరించారు. తాపడాల నుంచి దొంగిలించిన గోల్డ్ ఎక్కడికి చేరిందో రాబట్టారు. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ లో తాపడాల నుంచి పసిడిని వేరు చేసి బళ్ళారికి చెందిన వ్యాపారి గోవర్ధన్ కు విక్రయించినట్లు ఉన్నికృష్ణన్ విచారణలో సిట్ అధికారులకు చెప్పాడు. ఉన్నికృష్ణన్ తనకు బంగారం విక్రయించడం నిజమేనని గోవర్ధన్ కూడా అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు బళ్ళారిలో తనిఖీలు నిర్వహించి 476 గ్రాముల బంగారం సీజ్ చేశారు. బెంగళూరులోని ఉన్నికృష్ణ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ 2004 నుంచి 2008 మధ్య శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశాడు. అక్కడి ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన రాగి రేకులకు 1998లో బంగారు తాపడం చేసిన విషయం తెలుసుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన ఉన్నికృష్ణన్ పొట్టి ఆలయ బంగారాన్ని దొంగిలించడానికి ప్లాన్ చేశాడు. తాపడాలకు మెరుగులు దిద్దే నెపంతో దేవస్వం బోర్డు అధికారులను ఒప్పించి 2019లో వాటిని తీసుకువెళ్లాడు. తాపడాలను చెన్నైలోని ఓ సంస్థకు తీసుకెళ్లి వాటి నుంచి బంగారాన్ని తొలగించాడు. ఆ తర్వాత వాటిని తిరిగి అమర్చగా తాపడాలపై ఉన్న బంగారం బరువు 4.5 కిలోలు తగ్గిన విషయం ఇటీవలే బయటపడింది. ఈ కేసులో ఇప్పటికే ఉన్నికృష్ణన్తో పాటు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధికారి మురారి బాబును సిట్ అధికారులు అరెస్టు చేశారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో గోల్డ్ చోరీ కేసును సిట్ విచారిస్తోంది. నెల రోజుల్లో నివేదిక సమర్పించనుంది.